బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐటీ రంగంలో ప్రపంచ స్థాయి కంపెనీ కాగ్నిజెంట్ తెలంగాణలో భారీ విస్తరణ ప్రణాళికతో ముందుకు వచ్చింది. హైదరాబాద్లో దాదాపు 15,000 మంది ఉద్యోగ అవకాశం కల్పించేలా కొత్త సెంటర్ నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. 21,000 మంది ఉద్యోగులుండేలా 10 లక్షల చదరపు అడుగుల స్థలంలో ఈ సెంటర్ ఏర్పాటు చేయబోతోంది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్, కంపెనీ ప్రతినిధి బృందం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల సందర్భంగా ఈ ఒప్పందం జరిగింది. గత ఏడాది ముఖ్యమంత్రి బృందం దావోస్ పర్యటన సందర్భంగానే ఈ ఒప్పందానికి పునాదులు పడ్డాయి. సాంకేతికత, కొత్త ఆవిష్కరణలకు అభివృద్ధి కేంద్రంగా హైదరాబాద్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందులో భాగంగానే కాగ్నిజెంట్ కంపెనీ హైదరాబాద్లో తమ కంపెనీ విస్తరణకు మొగ్గు చూపించింది. ఐటీ రంగానికి మరింత అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. కాగ్నిజెంట్ కంపెనీ కొత్త సెంటర్ ఏర్పాటుతో ప్రపంచ టెక్నాలజీ కంపెనీలన్నీ హైదరాబాద్ను తమ ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకుంటాయని అభిప్రాయపడ్డారు. కాగ్నిజెంట్ కంపెనీకి తమ ప్రభుత్వం తగిన సహాయ సహకారాలు అందిస్తుందని ప్రకటించారు. కొత్త సెంటర్ ఏర్పాటుతో వేలాది మంది యువతకు ఉద్యోగాలతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం ఉంటుందని అన్నారు. హైదరాబాద్తో పాటు తెలంగాణలోని ఇతర టైర్ 2 నగరాలలో కూడా ఐటీ సేవలను విస్తరించాలని ముఖ్యమంత్రి చేసిన సూచనకు కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్గా సత్తా చాటుకుంటున్న హైదరాబాద్లో తమ కంపెనీ విస్తరించడం సంతోషంగా ఉందని కాగ్నిజెంట్ సీఈఓ ఎస్ రవికుమార్ అన్నారు. హైదరాబాద్లో నెలకొల్పే కొత్త సెంటర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ క్లయింట్లకు మెరుగైన సేవలు అందించేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. ఐటీ సేవలతో పాటు కన్సల్టింగ్లో అత్యాధునిక పరిష్కారాలను అందిస్తుందని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్తో సహా అధునాతన సాంకేతికతపై కొత్త కేంద్రం ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు. ఇప్పటికే ప్రముఖ టెక్ కంపెనీలని హైదరాబాద్ వైపు చూస్తున్నాయని, ఇక్కడ కొత్త కేంద్రాన్ని స్థాపించాలి అనే కాగ్నిజెంట్ నిర్ణయం హైదరాబాద్ అభివృద్ధికి దోహదపడుతుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐటీ రంగంలో ప్రపంచ స్థాయి కంపెనీ కాగ్నిజెంట్ తెలంగాణలో భారీ విస్తరణ ప్రణాళికతో ముందుకు వచ్చింది. హైదరాబాద్లో దాదాపు 15,000 మంది ఉద్యోగ అవకాశం కల్పించేలా కొత్త సెంటర్ నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్లో అందిస్తారు. సాదిక్, చెప్పండి. ఎంఎన్ఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రి శ్రీధర్ బాబు అమెరికా పర్యటనలో భాగంగా ఒక తీపి కబురు అందించారు ఇక్కడి నిరుద్యోగులకు. ఎందుకంటే ప్రపంచ ఐటీ దిగ్గజమైనటువంటి కాగ్నిజెంట్ సంబంధించినటువంటి ఐటీ కంపెనీ హైదరాబాద్లో తమ యొక్క యూనిట్ను నెలకొల్పేందుకు రంగం సిద్ధం చేస్తుంది. మొత్తంగా ఒక 10 లక్షల స్క్వేర్ ఫీట్తో ఉన్నటువంటి ఒక భారీ క్యాంపస్ను ఇక్కడ నెలకొల్పేందుకు కూడా సిద్ధమైనట్టుగా ఆ కాగ్నిజెంట్ సంబంధించిన సీఈఓ ఎస్ రవికుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోని, అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబుతో జరిగినటువంటి ఒప్పందంలో సంతకం పెట్టడం జరిగింది. ప్రధానంగా చూసినట్టయితే ఇది దావోస్ పర్యటనలో పురుడు పోసుకున్న సందర్భం తెలిసిందే. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా హైదరాబాదు ఒక కీలకమైనటువంటి నగరంగా విలసిల్లుతున్న నేపథ్యంలో ఇక్కడ ఐటీ కంపెనీలకు ఉన్నటువంటి అనువైన వాతావరణం ఉన్న నేపథ్యంలో కాగ్నిజెంట్ లాంటి భారీ స్థాయిలో ఉన్నటువంటి ఐటీ కంపెనీలు ఇక్కడ నెలకొల్పడం ద్వారా హైదరాబాద్ను విశ్వనగరంగా మరోసారి నిర్మితమవుతుందని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపు దీని ద్వారా మొత్తం 15 నుంచి 20,000 మంది ఐటీ ఉద్యోగులకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ప్రధానంగా ఈరోజు అయితే మొత్తం ఒక ఐటీ సంబంధించిన నిపుణులతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కావడం జరిగింది. బ్రేక్ఫాస్ట్కు ముందు ప్రధానంగా ఇదే సంబంధించిన విషయాలు చూసినట్టయితే రాష్ట్రంలో వ్యాప్తంగా ఇది చర్చనీయాంశంగా మారబోతుంది. ఎందుకంటే ఐటీలో దిగ్గజమైనటువంటి కాగ్నిజ్ సంబంధించినటువంటి కంపెనీ హైదరాబాద్లో తమ యూనిట్ను నెలకొల్పడం అన్నది శుభసూచకం. ఎందుకంటే దానికి అనుబంధంగా అనేక కంపెనీలు కూడా హైదరాబాద్లో నెలకొల్పేందుకు సానుకూల వాతావరణం ఉండబోతుంది. ఇది దావోస్ పర్యటనలో అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో జరిగినటువంటి ఒప్పందాలకు అనుగుణంగా ఈరోజు
దానికి సంబంధించిన CEO ఎస్ రవికుమార్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబుతో చర్చలు జరిపి MOU కుదుర్చుకోవడం జరిగింది. ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటుగా మిషన్ లెర్నింగ్, క్లౌడ్ సొల్యూషన్తో పాటుగా డిజిటల్ ఇంజనీరింగ్ ఈ 4 విభాగాలతో బాగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఇక్కడ కనుక ఈ సంస్థ కనుక నెలకొల్పినట్టయితే దాదాపు 15 నుండి 20,000 మంది IT ఉద్యోగులకు ఉద్యోగ అవకాశాలు నెలకొల్పబోతున్నాయి. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అనేది IT రంగానికి ఎంతో మేలు జరుగుతుందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడడం జరిగింది. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఉండబోతుంది. ప్రత్యక్షంగా 20,000 మందికి ఉద్యోగ అవకాశాలతో పాటుగా పరోక్షంగా మరో 20,000 మంది ఉద్యోగాలు కూడా ఉండే అవకాశం అయితే కనబడుతుంది. సో న్యూయార్క్లో జరిగినటువంటి ఈ యొక్క MOU కుదుర్చుకున్నటువంటి ఒప్పందంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా శ్రీధర్ బాబు కూడా ఇందులో పాల్పంచుకోవడం జరిగింది. IT శాఖ సంబంధించినటువంటి అధికారులు కూడా ఇందులో పాల్పంచుకోవడం జరిగింది. సో కాగ్నిజిట్ సంబంధించినటువంటి దాంతో పాటుగా అమెజాన్ అదేవిధంగా అమెరికన్ ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి CEOలతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ప్రధానంగా మూసీ నది ప్రక్షాళన కోసం వరల్డ్ బ్యాంక్ సంబంధించిన CEOతో కూడా భేటీ కాబోతున్నారు. ప్రధానంగా లండన్లోని థేమ్స్ నది తరహాలోనే హైదరాబాద్లో ఉన్నటువంటి మూసీ నదిని కూడా సుందరీకరణ చేసే లక్ష్యంగా దాని చుట్టుపక్కల ఒక ఎకనామిక్ జోన్స్గా ఏర్పాటు చేసే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో వరల్డ్ బ్యాంక్ CEOతో కూడా భేటీ కావడానికి ఆస్కారం ఉంది. సో ఈరోజు మాత్రం IT దిగ్గజమైనటువంటి కాగ్నిజిట్ సంబంధించినటువంటి కంపెనీ CEOతో భేటీ కావడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. సో ఉద్యోగ అవకాశాలకు కల్పన లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగుతుంది. ఇక దీంతో పాటుగా ఉద్యోగ అవకాశాలతో పాటుగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు గాను మరికొన్ని కంపెనీలతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే సమావేశం కాబోతున్నారు. IT అధికారులతో పలు MOUలు కూడా పాల్పంచుకోబోతున్నారు. ఏదైనప్పటికీ MNR మూడో రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన అమెరికాలో చాలా బిజీగా గడుపుతున్నారు. చాలా మంది కంపెనీలందరూ కూడా హైదరాబాద్లో పెట్టుబడి పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాదులో మరో నగరంగా అంటే ఇప్పటికే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఈ 3 నగరాలతో పాటుగా 4వ నగరంగా ముచ్చర్ల కూడా ఉండబోతుంది. ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీ కూడా అక్కడ నెలకొల్పుతున్న సందర్భం మనకు తెలిసిందే. సో IT రంగానికి సంబంధించిన నిపుణులతో చర్చించిన తర్వాత ఇక్కడ వాతావరణం కానీ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇవన్నీ కూడా ITకి ఎగుమతులకు చాలా సులభమైనటువంటి మార్గాలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం చేస్తుందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి హామీ ఇవ్వడంతో చాలా మంది పెట్టుబడిదారులు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు అదేవిధంగా ఇట్లాంటి కాగ్నిజిట్ సంబంధించిన కంపెనీలు కూడా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సో 3వ రోజు పర్యటన పలు కంపెనీ CEOలతో ఒప్పందాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి IT శాఖ మంత్రి శ్రీధర్ బాబు చాలా బిజీగా న్యూయార్క్ నగరంలో గడుపుతున్నారు. MNR. థ్యాంక్ యూ సాదిక్.